సార్ నమస్కారం సార్. బాలకృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి. సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్. లక్ష్మీకాంతరెడ్డి గారు, రాజారెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు అందరూ బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఓకే ఓకే సార్. యాక్చువల్గా గత వెంకటేశ్వరరావు సార్ బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే ఓకే. యాక్చువల్గా బాలకృష్ణారెడ్డి గారు మాకు గత 1.5 ఇయర్ నుంచోనే మా జూమ్ మీటింగ్లల్లో అంటే ఫాలో అవుతున్నాడు. ఆర్పిఎస్ 76ని అంటే జనరల్గా ప్రతి పంటలో కూడా సారు వరిలో కానీ, కందిలో కానివ్వండి, మొక్కజొన్నలో కానివ్వండి, కుస్మలల్లో కానీ ప్రతి పంటకు కూడా వాడాడు. వాడిన రిజల్ట్ అనేది అంటే సారు ఒక రిటైర్ హెచ్ఎం అంటే తను పరిశీలిస్తూ ఉంటాడు ప్రతి పంట, ప్రతి ప్రోడక్టు ఏ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా పరిశీలించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు బాలకృష్ణారెడ్డి గారు ఈ 1.5 ఇయర్లో ఏ ఏ పంటలకు వాడాడు, ఏ పంటలలో ఎలాంటి రిజల్ట్ వచ్చిందనేది మన రైతు సోదరులందరికీ కూడా తెలియజేయవలసిందిగా బాలకృష్ణారెడ్డి గారిని కోరుచున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. ఆర్పిఎస్ 76 యొక్క అనుభవాలని చెప్పండి రెడ్డి గారు. గత సంవత్సరం ఖరీఫ్లో మక్కాకి వేసిన సార్. ఓకే. 5 క్వింటాలు వచ్చింది మక్క. ఎన్ని క్వింటాలు వచ్చింది సార్? ఎకరాకు 35. 35 క్వింటాలు. ఓకే సార్. తర్వాత మక్క తీసి తెల్ల కుస్మలు వేసినాము. ఓకే. ఎకరాకి 7 చొప్పున వచ్చింది. ఓకే. ఆయిల్ పర్సంటేజ్ కూడా అందరికంటే ఎక్కువ వచ్చింది సార్. ఓకే. 25% ఆయిల్ వచ్చింది. ఓకే. తర్వాత వరి, ఉల్లిగడ్డ, ఓకే, కందులు అన్ని పంటలకు వాడినాయి. అన్ని కూడా మంచి బెటర్ రిజల్ట్. ఓకే. అంటే మీరు సాటిస్ఫైగా ఉన్నారా సార్? అంటే ఆర్పిఎస్ 76 వాడటం వలన సాటిస్ఫై మనం ఏదైతే జూమ్ మీటింగ్లలో మనం చెప్తున్నామో రైతులకు అది అంటే 100% ఇంప్లిమెంటేషన్ మీరు చేశారు వాస్తవంగా. ఆ ఇంప్లిమెంటేషన్ కరెక్టే అనిపిస్తుందా సార్ మీకు? కరెక్టే ఉంది. వేరు వ్యవస్థ బలంగా ఉంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మొక్కలో. ఓకే. ఈల్డింగ్ కూడా బాగుంది. క్వాలిటీ ఈల్డింగ్ కూడా ఉంది సార్. ఓకే. వరిలో నూకలు 0 నూకలు లేకుండా వరిలో నూకలు 0. ఓకే. కుస్మలలో ఏదో ఆయిల్ పర్సంటేజ్ 25% వచ్చింది సార్. మామూలుగా 21-22% వస్తుంది. ఓకే. క్వింటాల్కి 21 నుంచి 21 కిలోల నూనె వస్తుంది. మాకు 25 వచ్చింది సార్. 25 వచ్చింది. ఓకే ఓకే సార్. ఇప్పుడు బాలకృష్ణారెడ్డి గారి యొక్క అనుభవాల్ని మీరందరూ కూడా చూశారు. అంటే ఆర్పిఎస్ 76 అనేది రైతుకు ఒక అద్భుతమైన ప్రోడక్టు. ఇది కంప్లీట్గా మట్టిలో నుంచొని తీసిన లిక్విడ్ కాబట్టి రైతు సోదరులందరూ కూడా భూమిలో గనక వాడుకోగలిగితే, మేము చెప్పిన పద్ధతులలో వాడుకోగలిగితే బాలకృష్ణారెడ్డి గారు ఎలాంటి రిజల్ట్స్ని అయితే తీశారో అలాంటి రిజల్ట్స్ని కూడా రైతులందరూ కూడా తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ బాలకృష్ణారెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన వెంకటేశ్వరరావు సార్కు అండ్ మన రైతు సోదరులందరికీ కూడా నమస్తే నమస్కారములు తెలియజేస్తున్నాం సార్. క్లిక్ చేసేసండి.